పెళ్ళుందా కాదమ్మా ఏంటో పిల్లుంది కొనగడ రెడ్డి కొనవరి మాతమ్మ పద్మాలకి అని గోపిల అయ్యా బ్రాహ్మణులు అయ్యో 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 మీ అన్న మేము బ్రాహ్మణులు మా పప్పు తిని బాగా కులకుల పెడతాం కాదు పిల్ల పిల్లండి పిల్లండి పద్మాదేవి అంటే ఏడుంది ఏడుంది అయ్యో బ్రాహ్మణ బ్రాహ్మణయ్యా ఏముంది ఏ పట్టణం ఏ రాజు పిల్లగాడు గొడవ ఎక్కడ పిల్లగాడు కాడెక్కడ సాగు అట్లా అంటావు ఈ ఫోటో ఎక్కడ పిల్లగాడు ఎక్కడ అంటున్నావు నేనాడు ఒకవేళ ఈ నిజప్ప కొడుకు నిజ పుట్టచారి భగవంతుడు మల్లయ్య యాదిరెడ్డి భార్య నీలమ్మ నా కడుపులో పెట్టిన మల్లయ్య చాలరెడ్డి భార్య శివమ్మ శివమ్మ కన్న కొడుకు చాలరెడ్డి ఆ చాలరెడ్డి భార్య అనంతమ్మ అనంతమ్మ కన్న కొడుకు యాదిరెడ్డి భార్య నీలమ్మ ఏడుగురు కాపుల దూరం పెట్టిన మళ్ళీ ఈ మల్లయ్యకు పెళ్లి కాలేదు ఈ పెళ్లి కాకపోతే పిల్లజాడ కోసం అని తిరుక్కుంటా ఈ గొచ్చడం ఉగాది భక్తి చేసుకోవడం మునుమోటు దాకా మరి మామిడి మీద తానేసుకొని విద్యార్థి తీసుకుంటే గద్దెని మాటికి వచ్చింది మీ దగ్గరికి వచ్చినాం పిల్లగాడు బాగున్నది పిల్ల బాగున్నది ఏమిడినట్టు నీళ్ళ పాల్గొన్నట్టు లక్షలు ఎన్నిలకు మచ్చమున్నాయి కానీ పిల్లగాళ్ళకు ఒక్కలేదు ఈ పిల్లగాడికి ఇవ్వాలంటే మా దొరసాలు మంచిది కాదు దేవగిరి పట్టాన మా దొరసాలు గారు మంచిది కాదయ్యా ముందుగా మా దొర రాసుకోవాలి ఇక మా పటేలు రాజా కత్తిరి మీద ఉంటారు ఇక మేము ఏం చేస్తామంటే ఈ బాగా దొంగలు ఉన్నాయి కదా ఇక మా దొరసాలు కత్తిరి ముందర లేకపోతే చేసుకుంటాం అదే ఇస్తారా ఇక కమంతో తీదగిస్తాము చెయ్యితోటి సైడ్ చేస్తాము ఆ చెయ్యి స్థానంతోటి కాలు స్థానంతోటి కత్తి స్థానంతోటి పడ్డాము ఎప్పుడు చెప్పిండ్రు రాజువాళ్ళు కదా తెలుగుదానం పెట్టుకొని వాళ్ళు ఒకవేళ దేవగిరి పట్ట వెళ్ళిపోతున్నారు దేవుడు ఆ దేవగిరి పట్టం దాచోళ్ళు వెళ్ళిపోయి ఇంత పెద్ద ఉందంట కూడా అగో మరి నువ్వు పుస్తకం అర్ధ కిలో అయ్యో లారీ కిలో పడేట పడతావు బాగుండి వస్తాడు ఓడి అరే వారి అరే చూస్తే నాకైతే పత్తి తట్టుందిరా రాజు రాజు అయ్యే రాజు 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 కచ్చేరి మీద ఉన్నాడు రాజు దేవగిరి పట్నం మీద మా రాజు ఉక్కులేంటి లోపల రానియా మా రాజు ఒకవేళ రమ్మంటేనే పోవాలి లేకపోతే ఇన్నే ఉండాలి చెప్పో మేము వచ్చిన పెద్దల వచ్చిన చెప్పో మీరు అనుకో పెద్ద
కవిలికి తర్వాత దండం రాజవల్లి దండము ఆ దండం దండం రాజవల్లి దండము ఎక్కడ పెద్దలు 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 వచ్చినాయి పెద్దలు ఆ, అయితే ఈ గుడి చుట్టూ మనం 3 ఏళ్ల కింద వచ్చినప్పుడు చాలా లోతులా ఉండే దేవుడు ఇది మంచిగా అప్పుడు మీదికి ఎక్కాలంటే కష్టం ఉండే ఇప్పుడు 2-3 మెట్లు మునిగిపోయి ఇప్పుడు ఎక్కదందుకు అలకాయ ఉంది దిగదందుకు వెళ్తా ఉంది మనకు కూడా మంచిగా సిమెంట్ రోడ్డు పోసిన చుట్టూ అక్కడ సవడలమ్మ గారికి ఇక్కడ కోచమ్మ గారికి అక్కడ బంగారమ్మనా అక్కడికి మంచిగా రోడ్డు పోసిన అందరూ ఇక్కడ మంచిగా ఉన్నది కానీ అది ఎన్ని రోజులున్నా మన దేవుడి భూమి అది మన అయ్యతోటి కాదు మన తాతతోటి కాదు మన ముత్తాతతోటి కూడా కాదు అది మనది హక్కు మనది భూమి మనది రస్తా మనది భూమి ఇది రస్తా అది రస్తా ఇది తొవ్వ అది తొవ్వ అంత భూమి మనదే రాజ్యం మనదే దేశం మనదే రమణ మనదే మన యాదవ రాజుల వంశం అంటే రప్పే లేదు పత్తి పొక్కే కాటే కాటు కొల్లమని మాటే మాట ఒక మాట పెద్దలు వచ్చినాయి అన్న పెద్దలు ఓహో అయ్యా పెద్దవాళ్ళు నడకొచ్చి ఆ ఎంత వాళ్ళు పుడేరుగా కూర్చున్నారు ముందర పోయాలి వారి అరే వారి కొడుతుండేదా ఏమని పెద్దలంటే కదా పెద్దలు 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 మా రాజు ఏం పెద్దలు పెద్దలు అంతా కుంతలు అంటే కుక్కలు ఉంది మీద మెత్త కొట్టి ఆ కుంతల మధ్య లేవని చేసి మొన్న గుడి దగ్గర రూల పెట్టి తొక్కియలే బండే కొట్టిందని బతావరా నాయన పెద్దలు కాదురా పెద్దలు పెద్ద మనుషులు పెద్దలా అయితే పెద్దలు గురువు వచ్చిరని చెప్పుకో గురువులు వచ్చిరా అయ్యా పెట్టలు కాదట పురుగులాట మన ఇంట్లో చిన్న పిల్లలు లేరు బిడ్డ పట్టాలు పెరిగింది ఊళ్ళో ఉన్న పిల్లలకు గురువులు వస్తే గురువులు చేసుకున్న సంక్రాంతి పండుగ ఒకటే అయిపోయి వచ్చేది ఉగాదికి కావాలంటే గురుగులలో పచ్చడి తాగాలి పచ్చడి కావాలంటే గురుగులు కావాలి ఆ గురువులు తీసుకురా పోరా తీసుకొచ్చి పిల్లలకి ఇంకో ఇంట్లో ఓహో మర్చిపోకడు వచ్చిందే అన్న మధ్యలో నీళ్లు పోసుకొని పాకం పోసుకొని ఇక మధ్య తాగుదా ఉంటావు ఎవరు మీరు గురువులము అదే ఇప్పుడు గురువులు అన్నారు కదా గురువులమే కానీ మర్చిపోకడు వస్తాను మరి ఇంకొకటి వస్తారు గురువురా ఇంట్లో వస్తావు ఇంకొకటి పంచిస్తారు గురువురా అరే మేము మనసులో నాయన గురువులు అంటే నువ్వు సంక్రాంతి గురువులు అనుకుంటున్నావు అయ్యో మీరు గురువులు అంటే గురువులు అంటే చెప్తున్నారు అట్లనా మేము గురువులం కాదు గురిగిలం కాదు గురువురా గురువులం నువ్వు సంక్రాంతి గురి కుండలు కోడల గురిగిలు అనుకుంటున్నావు నేను అదే అనుకున్నా అరే అరే ఏది రాయను అరే వీళ్ళు లోపలికి పోనిస్తలేడు వాడి బుద్ధివాదం అంటే అనుకుంటున్నాడు గురువులు అంటే కానన్నాడు మరి ఇంకేం పేరే అని పేరు మేము బ్రాహ్మణము రాపంగా అయితే ముండ్లు రాజు చెప్తా రామ 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 దేవాయ
కాదు ఆ రాజు ఏమన్నా ఎక్కేనా ఇక మొత్తము అలా కంటిము బాగా చేనులకు చేళ్లకు బాగా పందులు వస్తున్నాయి, దుడ్డలు వస్తున్నాయి, గొడ్లు వస్తున్నాయి, పందులు వస్తున్నాయి. ఇక తీసుకుపోయి ఆ చేను చేయమన్నాడు. ఇక తోముకోకుండా వరి అది మేము ముళ్ళు కాదురా, ముళ్ళము కాలగిరిగా ముళ్ళు అనుకొని చెడుకు గడ్డి ఎత్తా ఉండేది మమ్మల్ని. ఆవు వరి పక్కలా ఈ ప్రాణం ఆయన మునుడా మేము ముళ్ళము. మునేశ్వరుడు ఆ అయ్యా, మరి అప్పుడేగా మాట చెప్తామా ఈ ఏడు ఆయన నువ్వు పెట్టాలని పడుతుంది, పలగొడతాను పడుతుంది, ముళ్ళని పడుతుంది, కంపేస్తాను పడుతుంది. వరి ఇంకో ఇంకోటి ఓ అదే మేము ఇక్కడికి వెళ్ళిన పెద్దలు అయ్యారు ఆచారం వచ్చినాము. ఓహో అయ్యారు ఆ చాలు పట్టు బ్రహ్మణులు గట్ట ఎత్తి ఓయ్, అయిపోయి మీ ఇంట్లో పిల్ల కోసం వచ్చినామని చెప్పుకోలే రాజుకు. మా ఇంట్లో పప్పుసారి కష్టపడి వచ్చినామని చెప్పు. మా ఇంట్లో పిల్లనా మీ ఇంటికాడ పప్పన్నం ఉంది, పప్పన్నం ఆశపడి వచ్చినాం అన్న. మేక పిల్లనా, చిన్న పిల్లనా, కుండ పిల్లనా, బర్రె పిల్లనా, ఏం పిల్ల కావాలన్నా ఎందుకు? నా పిల్ల కాదురా అయ్యా. ఒకవేళ మీ రాజుగారి మీ కోట లోపల ఇంటి లోపల దొంగ పసరం ఉంది మరి. ఈ కొనకాండ రెడ్డి భార్య కొనుగోలు మాసమ అన్నపించ పౌర కాల పట్టాలకు ఏమిటది ఆ పిల్ల గురించి వచ్చిందా పిల్ల గురించి చెప్పినాము. పాల్గొండ ఎత్తిన వరకే మా రాజు పిల్ల కాయ చేస్తుంది. లంచం ఇచ్చినా మరి ఇస్తట్లేము. మరి లంచం తిన్న మంచిది కాదు, లంచం తిన్న మంచి జడడు, లంచం తిన్న మంచి జడడు, కుంచం తిన్న పట్ట జడది. ఎక్కడ లంచం అవుతుంటే బతుకుండా పోకి కుండ పోయి సాగుకుండా పో. ఇలా లంచం తింటే అందరూ లంచానికి ఇవ్వరు కాబట్టి అంత మాయమవుతుంది. ఆ రాజులు చెప్తా అని చెప్పి ఇప్పుడే పోతారని చెప్పి చేతికుండా ఉన్న బంటువాడు ఇప్పుడే పోతా రామ 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 రాఘవ రామ 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 రాఘవ రామ 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 దండవయ్య ఓ రాజవరియా, దండవయ్య ఓ రాజవరియా, తమడికి ఎదురు వచ్చనా రామ 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 దండం రాజవరియా దండం. ఏమిరా భక్తి మరియా, ఎవరు పెట్టండి? అయ్యా పెట్టలు కాదు, ముండు కాదు, ముండెత్తుడు కాదు, వాళ్ళు అయ్యలు ఆ చాలా మందులు పట్టు బ్రాహ్మణులాట. ఇక్కడ గోపురా కొల్లపురి పట్టిన యాదేడి బాధ్యమ్మ నీలమ్మ గండ కొడుకు ఆరు కోమాలు కాపుల కచ్చమచ్చ సుఖమచ్చ ఉంటాడు, గండములో ఉంటాడు, గణభూముల మంది కాజన. ఆ మల్లన్నకు నీ బిడ్డకు వాళ్ళ పాలన దేవుడు కట్టు నేను బాలి విడినట్టు నీ బిడ్డ కొరకు వచ్చినట్టు ఆ పట్టు బ్రాహ్మణులు. అవును రామని వాళ్ళు మన బిడ్డకు పెళ్లి సంబంధం గురించి వచ్చారు. అవును స్వామి. వడ్లాపురి పట్టం అంటే కనుక బల్లారెడ్డి సోదరు అంటే పేరు పెద్ద ఉందని ఎవరే వచ్చినారా? రామని మాటను తోలుకొని రండి ఇక.
దేశం నాకు ఎందుకు కొరకు వచ్చిందంటే వచ్చిన బ్రాహ్మణులు ఏమి చేసినా ఒప్పుకోవాలంటే పొడవు తీయాలి కొనకడైనా చేతులు పెట్టాలి అలాగే పొడవ తీసిన దేవుడా అతన్ని పొడవ తీసిన బ్రాహ్మణులు అయ్యా ఇగో నీ ఇంటి లోపల బిడ్డ ఉన్నదాట ఈ పిల్లగాని దగ్గరికి బిడ్డకి అమ్ముతారా అని చెప్పి పొడవ తీసుకొచ్చినాము ఈ పిల్లగానికి నీ బిడ్డకు ఇస్తామని చెప్పి వచ్చినామని ఇట్లా సత్తున్నదని ఆశపడి ఇంట్లో బిడ్డగానే వచ్చినామా పిల్లగాని పొడవు చూడు పిల్లగాని మంచిగా అవునా ఇస్తాం కాదు తప్పకుండా నా బిడ్డని ఇచ్చి లగ్గం చేస్తున్నా అయితే ఇచ్చినట్టుగా మేము కూడా పుచ్చుకుంటున్నాము నేను పుచ్చుకుంటుంది ఇచ్చినట్ట మాట మాట్లాడి ఆడుకుంటుకుంటామని బ్రాహ్మణులు అంటున్నారమ్మా ఇంత గురువు పుట్టు గురువు ఇంటికాడ పెళ్ళాము పెద్ద గురువు భార్య ఉన్నది నా భార్యను అడుగుతా అని చెప్పి కొనకట్టాలంటే దాంతో వచ్చినాడే ఆయన నేర్పించా కొరకదాన్ని మంగళలేవు అంతేకాదు పొద్దు పొద్దుగా వచ్చిన మంగళలు కావచ్చు మా ఆయన కత్తి మీద ఉన్నాడు మా ఆయన వెనకలే కొరకదాన్ని అదే మంగళం అయితే మా ఆయన వెనకలే ఇంకా కొరకదాన్ని కొంటున్నా కానీ మొత్తం పర్వాలేదు మొత్తం ఎక్కడికి చేయకుండా పండుగ చేస్తాను మొత్తం మాకేమవుతుంది మొత్తం మన కొట్టుకొచ్చిన పండుగ చేసినప్పుడు పొయ్యి కట్ట కలకొట్టి ఇక పొయ్యి కింద పెట్టినా కానీ మొత్తం మాకేమవుతుంది బిడ్డ ఇప్పుడు మొత్తం నీ భర్తలు పాడినా మేము భర్తనాలు చేస్తున్నాం పెళ్లి చేస్తున్నాం భర్తలు మాకేమికయ్యా అయ్యో భర్తలు ఎక్కడ పోయి మొత్తం అయ్యా మొత్తం అన్ని మొగ్గులు ఏంటి 20 మొత్తం అన్ని 20 చేసినాం భర్తనంటే కూడా అర్థమైతే దీనికి పత్తి పాడగాను పత్తి ఎక్కడ పాడబడే పత్తి రోడ్లో పెట్టినా ముందసీడ వేరుగా రోడ్లో చేతి పెట్టి ముందసీడ వేస్తే కనుకొని నుంచి మధురవాది నుంచి
కనుపల నుంచి మదర్వాడ నుంచి మద్దలు వేసుకొని పత్తి అయితే నేను ఇక కుండలెక్కువ ఎట్లా పెట్టా కుండలెక్కువ ఎట్లా పెట్టా గుండెలకు ఎట్లా పెట్టే పత్తి ఎత్తినప్పుడు ఓహో వాళ్ళను వీళ్ళను అందరూ నేర్చుకొచ్చి ఊళ్ళో ఆవుల 2 ఊళ్ళో నేర్చుకొస్తే ఇక పది దారిన పత్తి వెళ్ళింది మరి ఎంత అనుకున్నావు 39 ఒక అయ్యో ఈ పత్తి నా లోపలికి గమని మీద నీళ్ళు తీసుకొని ఎడికేసుకపోయినట్టే ఇక చక్కగా నీళ్లు కొట్టమని పెద్దపల్లికి ఇక పెద్దపల్లి నాకు చూసి ఆయన పిల్ల ఆయన ఇక పత్తి ఈ పత్తి చూసి పత్తి ఎంత పట్టుకుంటామో ఎంత చూసినా మారుతుంది మంచిగా ఇక మంచిగా తీగ తాగుతుంది మంచిగా ఇక పత్తి మంచిగా చెప్పి ఇక పెట్టక ధర ఇక 99 రూపాయలు వచ్చిన బిడ్డ 99 రూపాయలు వచ్చినాయి పత్తిలో అయితే ఒకడా మరి కత్తిని వినాడు డిఫరెన్స్ కొత్తగా ఎంత మంచిగా అన్నట్టు ఏ మాట్లాడే ఫోన్ పోయి మారేపోతే ఫోన్ లేవంటే ఫోన్ చేయకపోయినావు అవునా సిగ్నల్ కట్ అయినా అది అవునా అయితే విడాకులు అయ్యా ఈ 600 రూపాయలు కానీ లాభం అడక ఈ ముసల్దానికి విడాకులు ఎందుకు రమ్మంట కొరక పని చేసిన ఏ పని చేసిన నిన్ను కాదని ఒక చిన్న పని చేస్తావు చేస్తావు ఏ పని చేసినావు చెప్పు మన బిడ్డనేలా మన బిడ్డ అంటే మన బిడ్డే నా బిడ్డే ఈ బిడ్డనా నా బిడ్డే పద్మాలదేవి నేను ఉన్నది పద్మాలదేవిని మరి కొల్లప్పుడు సత్యం మీద మల్లయ్యకి ఇస్తానని మాట ఇచ్చినా విడం తీసుకొచ్చాను తీసుకో పోయిన మాట ఎట్లా యారు ఉంటావయ్యా నీకు రాముడు అర్థ నేను నువ్వు నన్ను కాదని నువ్వు కన్నోను ఆపేసినోను లేకపోతే పిల్లకు ఇక 9 మాసాలు పోసినవా లేకపోతే మెత్తి కంటినవా లేకపోతే చెవుల్లో పత్తి పెట్టుకొని పిల్లని కన్నవా లేకపోతే మెత్తికి స్థానం పోసంగా ఏ తలకులు ఆడవయంగా తనకు చిన్న కట్టుకొని పండుకున్నావా లేకపోతే చెవులు ఎల్లిపాయ పెట్టుకున్నావా పిల్ల ముందు కడగంగా కట్టకాయ బీది కడుపులో పోయినా ఎట్లా నడిచావు నా బిడ్డ బిడ్డని అనుకుంటున్నాను తప్పు పని చేసిన బిడ్డని లక్కం చేస్తామని మళ్ళీ ఇస్తానని మాట ఇచ్చిన అయ్యో అనుభవం ఆగి కొట్టకుండా గడ్డ కొట్టకుండా ఇరుగు వాళ్ళు కానీ పొరుగు వాళ్ళు కానీ ఎవరిని కూడా నా బిడ్డను పెంచి పెద్ద చేసి 12 ఏళ్ళ బిడ్డను చేసిన నీ అక్కనే ఉండే నీ తమ్మే ఉండే నీ దామే ఉండే నా బిడ్డలు ఇస్తాను మాట్లాడిచ్చినవయ్యా నువ్వు
ఆడదాన్ని చేసుకోవద్దు. అలా గంపకయ్యాలి పెళ్ళాం నువ్వు బాగా అంటావు. పెళ్ళాన్ని ఆడని పోవాలి ఏమోడని పిల్ల మాటించినాడు చెప్తాను ఇచ్చిన అవును కుదరదు రాదని మాటించి నీ బిడ్డను లేకపోతే కోడలో ఖాయం చేసుకున్నావా ఆడే నాది ఏం లేదా నా బిడ్డ కాదా ఏంటంటే అన్ని కొంచెం నోట్ చూచు ఏం లేదా కానీ నావే నువ్వు ఎవరు ఏం లేదా పోలే కదా. అవో ఇంటిల్లో మొగడు కనుగొన్నట్టు ఒక్కడే ఎవరైనా అన్న లేవు తెచ్చి పెట్టాకుంటే పక్క నిన్నావు ఇంత వన్నావు కన్నావు. ఎవరువా అందుకే పెట్టి పెట్టి మొత్తం ఎట్టుకెళ్ళాలని ఊసిపోయింది మన బిడ్డ నుంచి కొల్లపురి మళ్ళా మా బిడ్డ అంటే నాయ కూడా ఉన్నాయి ఆయన చేసుకుంటాను ఏంటి ఉన్నెట్టుకెళ్ళు మన బిడ్డ లేకపోతే మన బిడ్డనా మన బిడ్డ నువ్వు కొల్లపురి మొత్తం నీలమ్మ యాదరెడ్డి కన్నపడుము నీలమ్మ యాదరెడ్డి కన్నపడుము కన్ను మల్లారెడ్డి సోదరికి మన బిడ్డని ఇస్తానని మాటించిన నీలమ్మ యాదరెడ్డి కన్న కొడుకు మల్లన్న పదవులకు ఇస్తాను అన్నవా ఫోటోలు తెచ్చిన ఏ ఫోటోలు చూసినా తెచ్చినా వాళ్ళకి ఇస్తానని మాటించిన ఈ మొక్కలు నా మొక్క పోలేసి తప్ప కదరా నేను తీసుకుపోయి కొట్టుకుంటుందక్క నన్ను తీసుకుపోయి మంగళవారం కంపౌండ్ తింటా నువ్వు ఎంత మాటిస్తున్నావురా అంటే కొడుకా ఈ లచ్చ కొడుకు దూరం సంసారం ఎట్లా చేస్తావా ఏడ్చే చదువు కూడా అనుకుంటావు అంటే ఆటలు అంటే మల్లారెడ్డికి ఇస్తానని ఏ ఫోటోలు చూసినా నాకు తెచ్చినా పిల్లగాడు మంచిగున్నాడు. అయితే ప్రాబ్లం వచ్చింది అయ్యా ఇల్లేనా వచ్చాము విరాట్ విరాట్ ఏమంటారు దండమేమో ఇదే మావానికి అట్టట్టుకోలే వాళ్ళకి ఏం తెలియదు కదా ఇచ్చిండు ఇదే ఇదేట రాబోలు రావయ్యా ఆడుకురా భాగవతం ఆడిపిస్తుడు మల్లన్న